వాడు చెప్తే వింటే కదా పడదమా ఇక్కడ సైకిల్ అంటే ఇటు పక్కన నువ్వు ఇక్కడ పెట్టి అప్పటిదాకా అడే ఇంకా పాడలేదు లేదు కానీ ఆఫ్ చేసావా ఆంటీ ప్రార్థన ప్రాణం చేసిందా అయిపోయింది ప్రార్థన అన్న సైకిల్ అంటే పెట్టి ఇది పెట్టుమా జరపడానికి ఏం రాదు అరే రాదు మా చూడ్డానికి ఏమైంది లైట్ ఎందుకు రాలే లైట్ పెట్టాడు అసలు మీరు బ్యాటరీ సేవర్ ఎందుకు పెడతారా ఎందుకు అయిపోతుంది ఛార్జింగ్ అందరు ఇక్కడనే చూడండి అని ఏం ఆలోచిస్తారు మరి చూడండి కొత్త సాంగ్ నేర్చుకుంటాం ఇక అంతా చెప్తుందా వచ్చే లోక రక్షకుడు మన యేసు మన రాజు జన్మించే
తర్వాత మీరు వాడాలి, సరేనా? మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. ఇప్పుడు మీరు వాడతారా? మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. వచ్చిందా లైన్? వచ్చిందా? పాడతారా మీరు? పాడండి. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. ఒకటోది ఇది పల్లవి, సరేనా? ఇప్పుడు ఫస్ట్ది మేము పాడుతున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టెను మన లోకారక్షకుడు. అర్థమా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? వాడదామా? మన ఆడ నుంచి పల్లవి వాడదాం. ఫస్ట్ సరేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? ఫస్ట్ స్టార్ట్ పల్లవి. నెక్స్ట్ కళ్ళు తెరచే గుడ్డివానికి కాలిచ్చే గుడ్డివానికి స్వస్థపరిచినప్పుడు మన లోకారక్షకుడు. పాడుతున్నాం, వినండి. వినండి. కళ్ళు తెరిచే గుడ్డివానికి కాలిచ్చే గుడ్డివారికి, కళ్ళు తెరిచే గుడ్డివారికి కాలిచ్చే గుడ్డివారికి స్వస్థపరిచేను మన లోకారక్షకుడు, స్వస్థపరిచేను మన లోకారక్షకుడు. వచ్చిందా? కళ్ళు తెరిచే గుడ్డివారికి కాలిచ్చే గుడ్డివారికి, కాలిచ్చే గుడ్డివారికి స్వస్థపరిచేను మన లోకారక్షకుడు, స్వస్థపరిచేను మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. లాస్ట్ 3. అబ్బబ్బ ఎంత ప్రేమ ఏసయ్య చూపే మన మీద,
ప్రాణము పెట్టేనమ్మో మన లోకారక్షకుడు మనమా అబ్బబ్బ ఎంత ప్రేమ యేసయ్యను చూపే మన మీద అబ్బబ్బ ఎంత ప్రేమ యేసయ్యను చూపే మన మీద ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. వచ్చింది కొత్త సార్ ఇది క్రిస్మస్ వాడతారు. న్యూ ఇయర్ వచ్చిందా పాట ఇది మన యేసు మన రాజు వచ్చింది మరోసారి వాడదామా ఇప్పుడు మీదే వాడండి సరేనా 1 2 3 స్టార్ట్. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టేనమ్మో మన లోకారక్షకుడు పంచి పెట్టేనమ్మో మన లోకారక్షకుడు. గట్టిగా వాడండి. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. కళ్ళు తెరిచేటి వారికి కాళ్ళు ఇచ్చేటి వారికి కళ్ళు తెరిచేటి వారికి కాళ్ళు ఇచ్చేటి వారికి స్వస్థపరిచేను మన లోకారక్షకుడు స్వస్థపరిచేను మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. అబ్బబ్బ ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద అబ్బబ్బ ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద ప్రాణము పెట్టేనమ్మో మన లోకారక్షకుడు ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. వచ్చిందా బాగుంది కదా సాంగ్ వచ్చిందా ఏమైందండి ఏమే మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు.
స్వస్థపరిచేను మనలోక రక్షకుడు స్వస్థపరిచేను మనలోక రక్షకుడు మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో పాపుల రక్షింపవచ్చే లోక రక్షకుడు పాపుల రక్షింపవచ్చే లోక రక్షకుడు అబ్బబ్బయ్యప్ప ప్రేమ యేసయ్య చూపే మన మీద అబ్బబ్బయ్యప్ప ప్రేమ యేసయ్య చూపే మన మీద స్వస్థ ప్రాణము పెట్టెను లోక రక్షకుడు ప్రాణం పెట్టెను లోక రక్షకుడు మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో పాపుల రక్షింపవచ్చే లోక రక్షకుడు పాపుల రక్షింపవచ్చే లోక రక్షకుడు వచ్చిందా సార్ వచ్చిందా యాక్షన్ సాంగ్ ఇది నేర్చుదామా ఆచార్య వచ్చిందా ఏ పేమెంట్ కదా హిందీ పాట పాడదామా హిందీ పాట ఏది కిందదా అన్ని చెప్తాను కదా వద్దు మళ్ళీ ఏవి హిందీ పాట హిందీయా ఇది మొత్తం పర్ఫెక్ట్ వచ్చు హలో 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 అది కూడా చేద్దాం ఒకసారి లేవండి అందరు లేవండి పైకి బైబిల్స్ పక్కకు పెట్టండి అందరూ కదా ఉన్నాడు కూడా లేవాలి నీతోనే మాట్లాడేదా ఏసెంతో మంచివాడు నమ్మదగిన వాడు నా ప్రార్థన వింటాడు ప్రార్థన ఏసెంతో మంచివాడు నమ్మదగిన వాడు నా ప్రార్థన వింటాడు హలో 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 జీసస్ मुझे आपसे बात करो ना आप कितने अच्छे आप कितने सच्चे मेरे प्राण सुनते हैं उत्तर से कहते हमेशा हेलो 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 जीसस मुझे आपसे बात करो ना చేద్దామా వస్తావా 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 ఏసయ్యకు వస్తావా 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 మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లలలా 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 సమాన దగ్గరికి వెళ్తావా 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 సమాన దగ్గరికి వెళ్తావా వెళ్తావా పిచ్చోడంటాడు నిన్ను కలవడతాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను వేవడతాడు నిన్ను చీపోలు అంటాడు నీ దూరం చేస్తాడు చీపోలు అంటాడు నీ దూరం చేస్తాడు లలలా 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 ఇది వచ్చిందా పర్ఫెక్ట్ గా చేయండి
చెప్తున్నా కొంచెం ఒక ఏడు ఏడుస్తా చాక్లెట్ ఇలా మరి ఏ కీర్తన मेरे लिए यीशु मेरे लिए उतर दिया है यीशु मेरे लिए उतर दिया है प्रतिदिन आहा आहा प्रतिदिन हो प्रतिदिन आहा प्रतिदिन हो ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ఇవి నేర్చుకోరా చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఫస్ట్ వినాలి నెక్స్ట్ వినాలి చెవులు ఉండే గొప్పగా నీవు వినాలి చెవులు ఉండే గొప్పగా నీవు ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్ వినే చెవులు ఉన్నాయా సకలం మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు కాకి విన్నది చేత విన్నది గంట విన్నది సృష్టి విన్నది కాకి విన్నది చేత విన్నది గంట విన్నది సృష్టి విన్నది యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు వింటేనే రక్షణ యేసు చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు మూతు మాటలా సినిమా పాటలా వద్దురా దుర్గ చెవులు పూతు మాటలా సినిమా పాటలా వద్దురా దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో వాక్యం రాయబడినది దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసం రాయబడినది చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి ఫస్ట్ వినాలి
నెక్స్ట్ నవ్వాలి చెవులు ముట్టే తప్పగా నీవు వినాలి చెవులు ముట్టే తప్పగా నీవు వినాలి వినే చెవులు ఉన్నాయా లేవండి మీకు ఇష్టమైన యాక్షన్ చెప్పండి ఇంకోటి ఏ బెన్స్ కొట్టొద్దు చెప్పాలి మీకు ఇష్టమైన యాక్షన్ ఇంకోటి మీకు ఏది ఇష్టం అది చేపించినాక మళ్ళీ ఇది చెప్పి ఇంకా ఏ లేవచ్చు బయట గట్టిగా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పండి చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పమ్మ వినుల తమ్ముడ వినుము వినుల చెల్లెల వినుము వినుల తమ్ముడ వినుము వినుల చెల్లెల వినుము దేవుడాను విక్కరించి వెళ్ళిన చిత్రపటాను పటాను పటాను చేప కడుపులో చిక్కుకొని పోయాను చిత్రపటాను పటాను పటాను చేప కడుపులో చిక్కుకొని పోయాను ఏబిసి ఇంకొక సాంగ్ ఏబిసిడి అంట ఇంకా మధురాతి మధురామే యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే భలే భలే గుండిలే తేనె గడ్డ తీయగా భలే భలే గుండిలే తేనె గడ్డ తీయగా యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే ఐదు రొట్టెలు చిన్న చేపలు ఐదు భలే భలే గుండిలే తేనె కట్ట తీయగా భలే భలే గుండిలే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే కానానులో నీళ్ళను మార్చాడు ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో ఏయ్ కనాను పెళ్లిలో నీళ్ళను మార్చాడు ద్రాక్షారసము తాగి భలే భలే గుండిలే తేనె కట్ట తీయగా భలే భలే గుండిలే తేనె కట్ట తీయగా యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే చెప్పండి ఇంకా ఏమంటారు చేద్దామా సూపర్ 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 చేద్దామా సూపర్ సూపర్ లేవండి పైకి. సూపర్ 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 లేవండి పైకి. సూపర్ లే బిడ్డ. ఏయ్, అబ్లో. అక్కడ యాక్షన్ చేయి. అక్క చేస్తుంది. సూపర్ లీడర్ నేను యేసు కా సూపర్ లీడర్ అవుతాను యేసు కొరకు నేను జీవించగలను నేను యేసు కా సూపర్ లీడర్ అవుతాను ఏ కొరకు నేర్చుకోండి. నేను జీవించగలను కట్టేది సంసోను వలెనే సింహమును పట్టి దవడను తీర్చెదను సంసోను
మారేదన్ ప్రవక్తగా మారేదన్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ జీవించేదన్ వీరునిగా మారేదన్ పౌలు వలెనే జీవించేదన్ వీరునిగా మారేదన్ సూపర్ 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 లీడర్ 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 మీరు యాక్షన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇంకొకరు పోండి నువ్వు వీడుండు చేయండి యాక్షన్ సాంగ్ ఇక ఇది చూడండి తెచ్చినారు నువ్వు ఇద్దరు కలిసి పోవద్దు లేవండి ఇష్టం చూసలేదు బుడిబుడి అడుగు స్టార్ట్ చేయండి బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచేదము సండే స్కూలుకి వెళ్తూ యేసుని స్తుతించేదము బుడి బుడి అడుగు లక్కి యేసుతో నడిచేదము పచ్చని కూడా యాక్షన్ అక్క చేస్తాను యాక్షన్ మంచి ప్రైజ్ లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము సంతోషముగా నా యేసుతో ఎవ్రీడే గడిపెదను ప్రైజ్ లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము చిని ఎబ్రోం సైనికులం యేసురాజపు వారసులం చిని ఎబ్రోం సైనికులం యేసురాజపు వారసులం బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచేదం చెయ్యు సండే యేసుని స్తుతించేదను నా చిన్ని ప్రాయములో నా యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గుడి ఎద్దకు సాగుదాం నా చిన్ని ప్రాయములో నా యేసుని వెంబడించెదం నా సిలువను ఎత్తుకొని గుడి ఎద్దకు సాగుదాం అందరూ ఏం చేస్తారు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో ఎవ్రీడే ప్రైజ్ లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో ఎవ్రీడే గడిపెదను చిన్ని హెబ్రోన్ సైనికులం యేసురాజుని వారసులం చిన్ని హెబ్రోన్ సైనికులం యేసురాజుని వారసులం బుడి బుడి అడుగులు వేస్తూ యేసుకు నడిచెదము సండే స్కూల్కి వెళ్తూ యేసుకు నడిచెదము. ఇంకా ఏం యాక్షన్ సాంగ్ వచ్చా లేదు గాలి చేయండి మీరే
రక్షించెను సంగనను మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేమ్ ప్లేస్ లో నన్ను ఉంచెను సిన్నరైన నన్ను రక్షించెను సంగనను మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేమ్ ప్లేస్ లో నన్ను ఉంచెను గుండె నిండా జాయ్ జాయ్ మైనంతా హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైనంతా హాయ్ లేదు నాకింకా ఫియరు ఏసే కదా నా డియరు లేదు నాకింకా ఫియరు ఏసే కదా నా డియరు troubles అన్ని వచ్చిన storms అన్ని లేచిన I don't have any భయము యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్ని కూల్ కూల్ యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్ని కూల్ కూల్ అయిపోతాయన్ని కూల్ కూల్ అయిపోతాయన్ని కూల్ కూల్ ఇంకా ఏం యాక్షన్ సాంగ్ గుర్తుకుంది ఇంకా ఇంకా యాక్షన్ సాంగ్ ఆచార్య నేర్పించింది కదా అక్క బాగుంటుంది తర్వాత ఇప్పుడు కాదు తుర్రమని చేస్తలేరు గట్టి చేయండి అక్క ఇది లాస్ట్ సాంగ్ యాక్షన్ సాంగ్ మళ్ళీ లేదు రెడీ 1 స్టోరీ స్టార్ట్ చేయండి తుర్రమని తుర్రమని ఉరుకు సాగానా నీవంటే నాకు భయమే ఎందుకంటే నా యేసయ్య బిడ్డను నీవంటే నాకు భయమే లేదు ఎందుకంటే నా యేసయ్య బిడ్డను నీ పప్పులు నా దగ్గర ఉడకవు నీ పప్పులు నా దగ్గర తుర్రమని ఉరుకు సాధారణకు తుర్రమని చేయండి మీరు రండి పిల్లలు నీవంటే నాకు భయమే లేదు ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు టీచర్కి చేయండి నీవంటే నాకు భయమే లేదు ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు ఇప్పుడిక నీకు తిప్పలు తప్పవు ఇప్పుడిక నీకు తిప్పలు తప్పవు తుర్రమని ఉరుకు సాతానా కూర్చోండి అందరు కూర్చోబెట్ట కూర్చోండి అందరూ కంఠవాక్యం ఏంది పోయిన సండే కంఠవాక్యం విలియం కంఠవాక్యం ఏంది పోయిన సండే అవి నేర్చుకోమని చెప్పి నేర్చుకున్నారా అంటే అవి కాదు మామూలుగా క్రిస్మస్ అవన్నీ నేర్చుకున్నారా ఒక్కటన్నా ఒకటో రెండు వచ్చినాయి. చెప్పండి మరి ఎవరికి వస్తే వాళ్ళ కంఠవాక్యం నాకు మారుడా నీ హృదయం నాకేమో లేచి చెప్పాలి లేచి చెప్తే తెలుస్తుంది నాకు మారుడా నీ హృదయం నాకేమో నా మార్గము నువ్వు చెప్పు అందరు ఇప్పుడు కూర్చో చెప్ప ఈ నుండి కడతాకలు చెప్తుంది అన్న పిల్లలు కడతాకలు చెప్తుంది అన్న చెప్పనండి ఏ బిట్టు అయిపోయినాయా అందరు చెప్పిరా ఏ బిట్టు కడతావాక్యం చెప్పు
చెప్పమని చెప్పి చెప్పమని కాదు ఇది నేర్చుకోవాలి. నేర్చుకోమని చెప్పిరా? ఈ వారం కంట మొత్తం ఇవి నేర్చుకోవాలి. వచ్చింది తను కంట సోకి కూర్చోరా కూర్చోరా నువ్వు కూర్చోరా ఆడ కూర్చుంటావా? అరే నువ్వు ఇట్రారా నేను వెళ్ళిద్దా ముందుకు జర్రా నువ్వు ఇట్రారా. ఏ బాబులు మంచి కూర్చో. ఏ పెంచి నువ్వు గల్లబాయా డేవిడ్ వస్తుంది. పోయినసారి అంటే ఏం చెప్పింది? స్టోరీ స్టోరీ నేమే లిట్ మొదలు పెట్టాలి. చాక్లెట్ ఇస్తా మంచిగా ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. వాళ్ళకి తెలియాలి. నేమే స్టోరీ చెప్తారండి బాబులు. విలియం ఏం స్టోరీ చెప్పింది పోయింది సార్ మమ్మీ? స్టోరీ ఏం చెప్పింది? కండ రాలే పని చేసిరా? ఏ మళ్ళా వేసినవేంద్రా? చెప్పురా ఒక ఆమె కోసం చెప్తుంది అంటే స్టోరీ చెప్పరా. ఆంటీ గురించి చెప్తుంది. ఎక్కడ పరిచర్య చేస్తుంది. నేను సండే స్కూల్లో ఉన్నానా? నాకెలా తెలుసు? మీరుండి మీరు వినకుండా నేను చెప్తే అంటారా మీరు? చెప్పండి ఇక్కడ కూర్చోరా. ఏం పేరు నాకు తెలియదు. అవును పేరేం పేరు చెప్పండి. ఈరోజు బైబిల్లో నుంచి ఒక స్టోరీ చెప్తా. లోయ బీచ్ అయినా లోయ సంథింగ్ నేమ్. ఏ బాబు ఆమె ప్రాప్తం నీకేం పని? కూర్చో కూర్చో విలియం కూర్చో. విలియం వాటర్ తీసుకొచ్చి ఆంటీ ఆంటీ చెప్పండి. ఆంటీ ఆంటీ సిక్కి అని మీరు చెప్పండి. బైబిల్లో నుంచి ఈరోజు ఒక స్టోరీ చెప్తా సరేనా? ఏ అందరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా వీకెండ్ వస్తే అడుగుతా. ఆంటీల గురించి ఆంటీ అంకుల్ గురించి సరేనా? బైబిల్లో నుంచి మాట్లాడుకుందాం ఈరోజు స్టోరీ. రే బాబులు అక్క బేదు అనే ఆంటీ యొక్క బేదు. ఎవరు ఆంటీ పేరు? ఏం పేరు? ఆమె అదేంటి ఆమెకు ముగ్గురు కుమారులు. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఒక బేద ఆంటీకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అహరోను మిరియాము వీళ్ళిద్దరు ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక ఆయన మోషే. తెలుసా మీకు స్టోరీ? ఏ ఇటు మళ్ళరా నువ్వు పడతావు. ఇటు మళ్ళరా అది పడతావు. ఎంతమంది పిల్లలు? పిల్లలు చెప్పండి ఏమేం పేర్లు? అహరోను చెప్పు. మిరియాము ముగ్గురు. మోషేకి ఇంకా అప్పుడే మనం మాట్లాడద్దు. వాళ్ళిద్దరు పేరు అహరోను మిరియాము. వీళ్ళిద్దరు యొక్కబేదు ఆంటీ వాళ్ళ పిల్లలు. అర్థమవుతుందా? యొక్కబేదు వాళ్ళ ఆంటీ వాళ్ళ పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఎంతమంది పిల్లలు? అయితే వాళ్ళందరూ ఎక్కడుండే వాళ్ళు? ఐగుప్తు దేశంలో. అంటున్నా పిల్లలు. ఎక్కడ?
ఐగుప్తు దేశంలో వాళ్ళందరూ ఎక్కడ చాక్లెట్ ఇస్తారని చెప్పిన వాళ్ళకందరికి దేవుడు చెప్పు ఎక్కడుండే దేవుడు ఎక్కడ డేవిడ్ ఎక్కడ ఐగుప్తు ఉండేవాళ్ళు దేశంలో. ఐగుప్తు దేశం వాళ్ళు ఆంటీ ఉండేది ఆంటీకి 2 పిల్లలు యొకాబేదు మిరియాం అనే 2 పిల్లలు సదా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండేవారు ఎక్కడ ఉండేవారు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 2 కలిపి ఉండేవారు ఉంటే ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఐగుప్తు దేశంలో పెద్ద రాజు ఎవరు ఫరో రాజు ఐగుప్తు దేశాన్ని ఇశ్రాయేల్ దేశాన్ని 2 పరిపాలిస్తాడు ఏమైనా నువ్వు ఎందుకు కొడుతున్నావు ఇదైతే పెద్ద డిస్టర్బెన్స్ ఇప్పుడు నీకు చాక్లెట్ వీళ్ళందరికి ఇస్తా నీకే ఇయ్యరా బిడ్డ స్టోరీ పేరు ఏంటి ఆంటీకి ఎంతమంది పిల్లలు ఆ పేరు పేరు యొకాబేదు ఆంటీ 3 పిల్లలు మిరియాము మోషే అహరోను అర్థమైందా వీళ్ళ ఫ్యామిలీ అది వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు ఐగుప్తు ఇశ్రాయేలు దేశం 2 ఒక దగ్గరనే ఉండేవి ఉంటే ఐగుప్తు దేశంలో ఫరో రాజు అనే పెద్ద రాజు ఉండేది అయితే ఐగుప్తు దేశం కన్నా ఇశ్రాయేల్ దేశం చాలా విస్తరిస్తుంది చాలా మంది పిల్లలు పుట్టి ఇశ్రాయేల్ దేశము చాలా పెద్దగా అవుతుంది అనేసి రాజుకు ఇశ్రాయేల్ దేశం మీద కోపం వచ్చి ఎవరైతే 2 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి రాజు రూల్ పాటిస్తాడు అర్థమైందా అయితే ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయో ఇశ్రాయేల్లో వాళ్ళందరినీ చంపడానికి కూర్చోరా నువ్వు కీర్తనించడు అయితే ఇశ్రాయేల్ ప్రజలల్లా ఎవరెవరు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని చంపనీకి ఐగుప్తు రాజు పాస్ చేసిండు కదా అప్పుడు ఆ టైంలో మోషే జన్మిస్తాడు మోషే జన్మిస్తే మోషే చాలా చిన్నవాడై ఉంటాడు చాలా చిన్నవాడు ఉంటే వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు యొకాబే ఆ ఆంటీ ఏమనిస్తుంది అయ్యో రాజు రూల్ పాటించిండు అయ్యో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్న పిల్లలను అందరినీ చంపేస్తుండు ఇప్పుడు ఈ టైంలో మోషే పుట్టిండు మరి ఇప్పుడు ఇలా చేయాలి అనేసి వాళ్ళ అమ్మ 3 సంవత్సరాల దాకా చిన్న ఉంటుంది కదా చిన్న ఉంటే ఏడ్చిన సౌండ్ బయటకి వినిపించదు చిన్న ఉన్నాడు ఆయనకి ఏం అవసరం ఉంటుంది పాలు తాగుతాడు చిన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి అంటే ఏడవడం కానీ అలాంటి పెద్ద సౌండ్ రాకుండా వాళ్ళ అమ్మ 3 నెలల వరకు మంచిగా కాపాడింది ఇంట్లో 3 నెలల తర్వాత ఆయన చాలా ఏడవడం స్టార్ట్ చేసిండు బెన్సీ చాలా ఏడవడం స్టార్ట్ చేసేసరికి ఫరో రాజుకు చాక్లెట్ ఇస్తా సార్ అయిపోయినాక ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు అయితే అలా ఎవరు చంపమని చెప్పారు పిల్లలను వెరీ గుడ్ వీరికి ఇస్తా చాక్లెట్ ఫరో రాజు ఎవరిని చిన్న చిన్న పిల్లలు మగ పిల్లలు ఎవరెవరు పుట్టిరో ఇశ్రాయేల్లో అందరినీ చంపేయాలని ఫరో రాజు చెప్తాడు చెప్పినప్పుడు ఆ టైంలో మోషే జన్మిస్తాడు మోషే జన్మించినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అయ్యో రాజు పెద్ద రూల్ పాట చెప్పిండు ఇప్పుడు నా పిల్లగాన్ని చంపేస్తారేమో అని భయంతో వాళ్ళ అమ్మ ఏం చేస్తారంటే 3 నెలల వరకు ఇంట్లో కాపాడి 3 నెలల తర్వాత ఒక నదికి వెళ్ళి నదిలో ఒక పెట్టె చిన్న పెట్టె జోయా పెట్టె అంటారు జోయా పెట్టె దాన్ని అల్లి అలా మోషన్ పండబెట్టి వెళ్ళిపోతే వాళ్ళ అక్క అయినా వాళ్ళ అక్క మిరియాము ఏమని వాళ్ళ తమ్ముడిని వాటర్లో వండబెడితే మిరియాము ఇక
వాళ్ళ అమ్మ పండబెట్టి లోపలికి వచ్చేస్తుంది బాధతో. మిరియాము అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అమ్మో నా తమ్ముడిని నీళ్ళలో వండబెట్టిరు, ఎవరు తీసుకెళ్తారో ఎవరికి దొరుకుతారో అని మిరియాము అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడిని. అబ్జర్వ్ చేస్తూ ఉండగా నదికి స్నానం చేయడానికి ఫరో రాజు కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని నదికి వస్తుంది. అందరు ఏం చేస్తారు, మీరు ఇద్దరు ఏం చేస్తారు? ఎవరు వస్తారు స్నానానికి? ఫరో రాజు కూతురు స్నానానికి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని నదికి వస్తారు. నదికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఎవరు ఉంటారు? మోషే ఉంటాడు. మోషే చిన్నవాడై ఉండి ఆ పెట్టెలో ఉంటాడు. అయితే ఫరో రాజు కూతురు ఆ పెట్టెను తీసి వీళ్ళు ఎవరున్నారో పెట్టె ఓపెన్ చేస్తే మోషే ఉంటాడు. మోషే చిన్నగా మంచి సుందరుడిగా చాలా అందంగా ఉంటే ఆ ఫరో రాజు రానేమంటది, ఈమెను ఈ పిల్లగాడు మనం పెంచుకుందాం అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోని షైనీ ఇక ఫ్రెండ్స్ తోని అందరినీ కలిసి ఫరో రాజు కుమార్తెను ఆ పిల్లగాడిని తీసుకొని ఎత్తుకుంటది. ఎత్తుకోగానే అప్పుడే వాళ్ళ అక్కైన మిరియాము ఏం చేస్తుంది, దబదబ వెళ్తొచ్చి అక్క మీరు ఆంటీ మా తమ్ముడు అన్నది. తమ్ముడు అంటే మళ్ళీ తెలిసిపోతుంది కదా, చంపేస్తారు కదా. అట్లా చెప్పకుండా అక్క ఈయన చూసుకోవడానికి మీకు ఎవరన్నా సహాయం కావాలా అనేసి మిరియాము వాళ్ళ దగ్గరికి వాళ్ళకి చెప్తుంది. అర్థమవుతుంది. పిల్లగాని వాళ్ళ ఫరో రాజు వాళ్ళ కుమార్తె స్నానానికి వస్తే అక్కకి చెప్తుంది, ఈయన చూసుకోవడానికి ఎవరినైనా తీసుకురావాలి తీసుకురా, ఈయనను చాలా రోజులు పెంచడానికి మంచిగా పెద్దగా చేసి ఆమెను తీసుకురండి అనేసి ఈ మిరియాముకు ఫరోరాజు కుమార్తె చెప్తుంది. చెప్పినప్పుడు మిరియామిగా ఎవ్వరు చెప్పదు, వాళ్ళ అమ్మనే వదిలేస్తుంది కదా నదిలా. అయితే ఎవరికైనా చెప్తే ఎవరికైనా చెప్తే మళ్ళీ తీసుకొని చంపేస్తారని ఆ మిరియాం వచ్చి మళ్ళా వాళ్ళ మమ్మీ దగ్గర పోయి స్పీడ్గా వెళ్ళొచ్చి మమ్మీ మన తమ్ముడు అక్కడ రాణికి దొరికిండు, మళ్ళీ రాణి ఆయనను చూసుకోవడానికి మనుషులను తీసుకురమ్మన్నది అనేసి వాళ్ళ అమ్మనే యోకాబేదును వాళ్ళ అమ్మనే తీసుకొని మిరియాం పోతుంది. పోయినప్పుడు అప్పుడు ఆ ఫరో రాజు కుమార్తె ఏమంటది, ఈయనను మీ దగ్గరనే ఉంచుకొని చాలా పెద్దవాడైనప్పుడు మా ఇంటికి పంపించండి, ఈయనకేం అవసరతలు ఏమున్నా డబ్బు కావాలన్నా ఏది కావాలన్నా నాకు అడగండి నేను ఇస్తాను అని చెప్పి ఆ రాణి మళ్ళీ ఎవరికి ఆమెకే వాళ్ళ కొడుకును ఎవరికి ఇచ్చారు, వాళ్ళ అమ్మకే ఇచ్చారు. మళ్ళీ నదిలో దొరికినాక మీరే దగ్గర పెంచండి, మీ దగ్గరనే ఉంచుకోండి అనేసి యోకాబేదుకు మోషన్ తీసుకొచ్చి ఇస్తారు. ఇక మోషన్ చాలా రోజుల వరకు ఇక వాళ్ళ అమ్మ పెంచి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ రాజు అదేంటి అలా మోషన్ చాలా పెంచినాక పెద్దవాడైనాక మళ్ళా మోషన్ తీసుకెళ్ళి ఫరో కుమార్తెకి ఇస్తారు. ఫరో కుమార్తెకి ఇచ్చినాక ఫరో కుమార్తె ఏడికి తీసుకెళ్తుంది, మళ్ళీ ఇంటికి తీసుకెళ్తుంది. అంత పెద్ద రాజే వాళ్ళ కుటుంబాల్లో ఎవ్వరు మగపిల్లలు ఉండొద్దు, ఇస్రాయిల్ ప్రజలలో ఎవ్వరు ఉండొద్దు, పిల్లల్ని చంపేరు అనే రాజే మన ఏమో మోసమయ్యి వాళ్ళ ఇంటికి ఉంటారు. ఎవరైతే ఫరో రాజు పిల్లలందరినీ చంపేయాలి, పిల్లల్ని ఉంచొద్దని చెప్పిండ్రు, వాళ్ళ ఇంట్లోనే మోషన్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ దగ్గరనే బతికి రాణి చేతిలో దొరికి మళ్ళీ రాణి చేతుల నుంచి మళ్ళీ వాళ్ళ మమ్మీ చేతిలోకి వచ్చి వాళ్ళ మమ్మీ మళ్ళీ పెంచి పెద్దగా అయినాక ఫరోకు కుమార్తెకు అప్పచెప్పారు. కుమార్తెకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ రాజు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాడు. ఎవరు? మోషే. అర్థమైందా? ఇటు అర్థమైందా? ఏమర్థం? అయితే ఇదంతా అసలు తమ్ముడు నీళ్ళలో వదిలేసిండు, నాకెందుకులే అని మిరియాం వదిలేసిందా?
మిరియాను వదిలేయకుండా ఆయన తమ్ముడిని కాపాడుకుంటూ చూస్తూ ఫరో రాణికి అనిపించినప్పుడు రాణికి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇతన్ని చూసుకోవడానికి మీకు నన్ను కావాలి అని రాణిని అడిగి మళ్ళీ రాణిని అడిగినప్పుడు అమ్ము కావాలి అని అన్నప్పుడు మళ్ళీ తీసుకో నేను ఊర్లో ఎవరికైనా చెప్పేస్తానని మిరియాము వచ్చి మళ్ళీ వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ తమ్ముడిని పెంచి పెద్దగైనాక మళ్ళీ ఫరో రాజుకే పంపిస్తారు. అర్థమైందా? మిరియాము నాకెందుకులే అని వదిలేసిందా? వాళ్ళ తమ్ముడిని ఎట్లా చూసుకుంది? వాళ్ళ తమ్ముడు నాకెందుకులే నీళ్ళల్లో ఓనని వదిలేసిందా? కావాలి కాల్చింది. అందుకే మీరు మీ చెల్లెలతో మీ తమ్ముళ్ళతో ఎట్లుంటుంది? ఎవరన్నా కొట్టిందా కానీ ఏమన్నా చేసినా కానీ మనకి ఎందుకులే అని పట్టించుకుంటారా? మిరియాం అట్లా లేదు వాళ్ళ తమ్ముడు పట్ల. అర్థమైందా? యొక్కబేద్ ఆంటీకి ఎంతమంది పిల్లలు? ముగ్గురా? పేర్లు ఏం పేర్లు? మోషే మిరియాము చెప్పు. మోషే మిరియాము ఇంకొకరు అర్థమైందా? ముగ్గురు యొక్కబేద్ ఆంటీ పిల్లలు. అర్థమైందా? స్టోరీ అర్థమైందా? మళ్ళీ ఆంటీ వచ్చినప్పుడు చెప్పాలి మరి, సరేనా? ప్రే చేసుకుంటాం. కూర్చోవచ్చు, కూర్చోండి. అందరు ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకోండి. ఇక ప్రేర్ చేస్తా. వెళ్ళం అది అధ్యక్షం. ప్రేర్ అందరు మొక్కల మీద రండి, కళ్ళు మూసుకోండి. అందరూ ఎక్కడ చూడద్దు. మీరు ఎక్కడ నన్ను చూస్తే దేవుడు మిమ్మల్ని చూస్తాడు, క్షమించాడు. ఏ కీర్తన నేను ఏం చెప్తున్నా? అందరు కళ్ళు మూసుకొని లేవండి పైకి. షైని లేవు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటున్నారా? బాబులో బెంచ్ ముందుకు. షైని కళ్ళు మూసుకోండి. దేవుడు కొడతాడు వాళ్ళ. దేవుడు పైకి వెళ్ళి చూస్తున్నాడు. కళ్ళు మూసుకోండి. విడిగా ప్రేమించండి. ఆయన ఆయన తండ్రి ప్రభా వేసే మాట్లాడినారు. తండ్రి ప్రభా స్టోరీ వల్ల తండ్రి ప్రభా వేసే మాట్లాడింది. తండ్రి పాటల వల్ల తండ్రి ప్రభా వేసే మాట్లాడారు. తండ్రి ప్రభా వేసే మీకు స్టోరీని తండ్రి ప్రభా వాళ్ళ హృదయాన్ని చేయండి. తండ్రి లోకం వైపు చూడకుండా ప్రభా నేను చూసి తండ్రి సృష్టికర్త దేవుడిని ఎరిగి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి నీ లేకుండా దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఆ తండ్రి చిన్నపిల్లలను మీరే జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా యేసయ్య బాల్యం నుండి తండ్రి ప్రభా నేను ఎరిగి సృష్టికర్తను తండ్రి ప్రభా యేసయ్య తెలుసుకునే భాగ్యాన్ని చేయండి. తండ్రి ప్రభా ఇప్పటివరకు దేవాన్ని పొందనాలు. తండ్రి ప్రభా యేసయ్య స్టోరీలో సహాయపడుతూ వచ్చారు. తండ్రి పాఠాలలో సహాయపడుతూ వచ్చారు. తండ్రి ప్రభా యేసయ్య ఇప్పటి వరకు తండ్రి నీ మంచి మార్గాల మమ్మల్ని తండ్రి ప్రభా ఎటువంటి ఏ అడ్డంకం రాకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప దేవునికి ఏవి చిరునందించుకోక ఈ చిన్ని ప్రార్థనని బంగారు పాలనకు సమర్పించుకుంటున్నాను తండ్రి. కొంచెం